హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఉద్యోగ పెన్షన్లకు 15 లక్షల వరకు నో ట్యాక్స్ అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. దానికి సంబంధించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టనున్నారండి. ఎన్నికల ముందు భాజపా ఆశించినట్లు సొంతంగా విజయం సాధించుకోపోగా ప్రభుత్వాన్ని నడిపే విషయంలో మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి, ముఖ్యంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆదాయాలు తగ్గడం వంటి విషయాల్లో కొన్ని వర్గాల వ్యతిరేకతను ఈ పరిస్థితి కారణంగానే పోస్ట్ పోల్ సర్వేలు తగ్గడం వంటి విషయాల్లో వెల్లడించాయి. పోస్ట్ పోల్ సర్వేలు అయితే ఈ నేపథ్యంలోనే బడ్జెట్ రూపకల్పన సిద్ధమవుతుందండి మోడీ సర్కార్ అయితే. ఇక వారికి ఊరటనిచ్చేటువంటి విషయంలో ఆలోచన అయితే చేస్తున్నట్టు సమాచారం. మధ్యతరగతి ఆదాయాలు వారి జీవనశైలి పెంపొందించేందుకు తమ లక్ష్యం అని చెప్పి ప్రధాని మోడీ ఇటీవలైతే చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఊరటనివ్వటంతో పాటు పొదుపును పెంచేందుకు సర్కారు ఆలోచన చేస్తుందండి. ఇక ముఖ్యంగా 15 లక్షలకు పైగా ఆర్జిస్తున్నటువంటి వారికి అయితే ఊరటని వచ్చిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం 15 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి 5 నుంచి 20% మధ్య పన్ను పడుతుండగా 15 లక్షలకు పైబడిన వారికి గరిష్టంగా 30% పన్ను అయితే పడుతుందండి. అలాగే 10 లక్షల వారికి పన్ను రేట్లు తగ్గించే యోచన వస్తున్నట్టు సంబంధిత వర్గాలు అయితే తెలిపాయి. కొత్త ఆదాయ పన్ను జిల్లా స్లాబుల గురించి చర్చ అయితే నడుస్తోందండి. ముఖ్యంగా 15 లక్షల వరకు కూడా నో ట్యాక్స్ అని చెప్పి దానికి సంబంధించిన బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ప్రవేశపెట్టడం సమయంలోనే ట్యాక్స్కి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకు ఇది భారీ ఊరటను కలిగించే విషయం అని చెప్పుకోవాలండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.